గ్యాస్ సిలిండర్లపై మళ్ళీ ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని అయితే తీసుకురావాలనే ఆలోచనలోకి అయితే వచ్చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా సిలిండర్లు అందే విధంగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించి బరువు తగ్గించాలి అనే ప్రతిపాదన అయితే కనుక ఆలోచనలో ఉంది. త్వరలోనే ఇది అమలు చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఎలా ఏంటి అంటే కనుక ప్రస్తుతం చూసినట్టయితే అక్కడి నుంచి మనకు హార్మోజ్ జలసంధి నుంచి ఆ షిప్పులు రావడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇరాన్ అప్పటికి వదిలినప్పటికీ మనకి రావడానికి 5 రోజులు 6 రోజులు లేదా వారం 10 రోజులు లేట్ అవుతుంది. ఒక్కరోజు లేట్ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల సిలిండర్లు అయితే ప్రతిరోజు బుక్ అవుతూ ఉంటాయి, డెలివరీ అవుతూ ఉంటాయి. అలాంటిది ఒక వారం రోజులు ఆగిందంటే పెద్ద సంక్షోభం ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కమర్షియల్ సిలిండర్ ఆపి గృహ వినియోగదారులకు ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్లాక్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల పట్టుకుంటున్నారు. ఇలా రకరకాలు అయితే అవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కనుక మనకి ప్రతి నెల వచ్చే సిలిండర్ 14.2 కేజీలు గృహ అవసరాలకి అయితే వస్తూ ఉంటుంది. ఇలాంటి సిలిండర్ అయితే కనుక ఒక మధ్యతరగతి కుటుంబానికి 30 నుంచి 40 రోజుల పాటు వస్తుంది అని అంచనా వేస్తున్నారు. అంటే కామన్గానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 3 లేదా 4 ఉండే ఒక చిన్న కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ చూసుకున్నట్టయితే కనుక నెల 15 రోజులు లేదా నెల 10 రోజులు ఇలాగ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అలా వచ్చే సిలిండర్ని 14.2 కేజీలు కాకుండా 10 కేజీలుగా మార్చి పంపిణీ చేసినట్లయితే మరింత మందికి ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే నెల రోజుల పాటు కుటుంబానికి గ్యాస్ అయితే సరిపోతుందని అయితే కనుక ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తోంది. అందరికీ తెలుసు కదా, మా మనిషికి 10 కేజీలు ఇచ్చేది ఎక్కువ మంది రావాలంటే కొంచెం తగ్గించి 7 కేజీలు 6 కేజీలు ఇస్తే ఎక్కువ మందికి వస్తుంది. మిగతా వాళ్ళకి కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా. అదే విధంగా ఇప్పుడు 14.2 కేజీలని తగ్గించేసి 10 కేజీల గ్యాస్ సిలిండర్లు అయితే కనుక పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది చేయాలి అంటే కనుక మళ్ళీ ప్రత్యేకంగా 10 కేజీల గ్యాస్ సిలిండర్లు తీసుకురావాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, ప్లాంటేషన్ అవన్నీ ఉండాలి. ఇలా ఏమీ కాకుండా ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్లలోనే 10 కేజీలు మాత్రమే గ్యాస్ నింపి దానిపైన గుర్తించేందుకు 10 కేజీలు మాత్రమే అని చెప్పేసి దానికి సంబంధించి ఒక స్టిక్కర్ అంటించి ఆ విధంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆలోచనలో ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా 10 కేజీల సిలిండర్లు అంటే ఇది ఇప్పుడప్పుడే అవ్వదు. మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఫ్యాక్టరీ అది పెట్టాలి. అలా కాకుండా ఉన్న సిలిండర్లోనే 10 కేజీలు అని స్టిక్కర్ అంటించి 10 కేజీలు నింపి ఇచ్చే ఆలోచనలో అయితే ఉన్నారు. ప్లాంటేషన్లో కొంచెం పంపింగ్ అది గ్యాస్ ఫిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది, 10 కేజీలు మాత్రమే ఫిల్ అయ్యే విధంగా. సో ప్రభుత్వం అంటే అందరికీ అందుబాటులోకి వస్తుంది, మరింత ఎక్కువ మందికి అందుబాటులో అవకాశం ఉంటుంది అని అయితే కనుక ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి తగ్గట్టు 10 కేజీలకు సంబంధించి ధర కూడా తగ్గిపోతుంది గ్యాస్ సిలిండర్ సంబంధించి. సో ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీని త్వరలో అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.